మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే టీ కొన్నాక సర్వీస్ 500 కిలోమీటర్స్కి అని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 500 కిలోమీటర్స్ నడిపించినాక ఫస్ట్ సర్వీస్ చేసుకోండి అని చెప్పేసి. దాని తర్వాత అరౌండ్ 2500 to 3000 కిలోమీటర్స్కి జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. 20,000 కిలోమీటర్స్ నడిపినా కాబట్టి నాకు ఇప్పటికీ 4 జనరల్ సర్వీస్ అయినాయి, అంటే ఆయిల్ చేంజ్వి. అంటే ఎక్కువైనా అయినాయి. అంటే నేను ఏం చేస్తానంటే 2,000-2,500 లోపలే చెప్పేస్తాను, ఎందుకంటే నాకు రిస్క్ తీసుకోవాలనుకుంటలేను. సెకండ్ సర్వీస్కి వచ్చేసి ఆయిల్ చేంజ్ ఒకటి చేస్తారు, బ్రేక్ ప్యాడ్ చెక్ చేస్తారు, బ్రేక్ ప్యాడ్స్ అంతా అరిగిపోవు కాబట్టి అప్పటికే. థర్డ్ సర్వీస్ వచ్చేసి మీకు అరౌండ్ ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి అనుకోండి, మీకు ఒక బ్రేక్ ప్యాడ్ 2,500 లోపల పడుతుంది. షోరూమ్లో రీసెంట్గా చేయించుకున్నాక 2,500 ఒక బ్రేక్ ప్యాడ్ పడుతుంది, అంటే రేర్ బ్రేక్ ప్యాడ్. అవి 2 కలిపితే 5,000 అవుతుంది. మీకు బ్రేక్ ప్యాడ్స్కే 5,000 అయిపోతుంది. మిగతా జనరల్ సర్వీస్ అవి ఇవి అనుకుంటా ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ అవన్నీ చేంజ్ చేసుకుంటా ఉంటే, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేస్తే మీకు అరౌండ్ 8,000-9,000 అవుతుంది పర్ సర్వీస్.